ఎప్పుడైతే సుందరే సుందర కవి అన్న పదం మనం విశ్లేషించుకున్నప్పుడు స్వామి యొక్క ధ్యానమగ్న సౌందర్యాన్నైనా, అభయ సౌందర్యాన్నైనా, దాతాంజనేయ సౌందర్యాన్నైనా, పంచముఖ ఆంజనేయ స్వామి సౌందర్యాన్నైనా మన అంతర్లీనమైనటువంటి నేత్రాలతో మాత్రమే చూడగలం, బాహ్య నేత్రాలతో చూడలేము. కాబట్టి సుందరే సుందరం మంత్రం, మంత్రం శ్రీరామ రామ రామేది మధురం మధురాక్షరం, అంతే కదండి. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని, సహస్రనామ తత్తుల్యం రామమంత్రమే. ఇదంతా కూడా ఈ ఎక్కడెక్కడ కష్టాలు వస్తాయో అక్కడక్కడ సుందరకాండలో కూడా రామ కథ నిలబడుతుంది. కాబట్టి రామ నామాన్ని ఉచ్చరిస్తే కాదు, అది తారక మంత్రం, దాటించగలిగినటువంటి మంత్రం. తారణ అంటే దాటుగా, ఏం దాటడం అనేది మనమే ఆలోచించుకోవాలి. మనం భవసాగరాన్ని దాటాలి. ఏమండి, మరొక జన్మెత్తుదామా? ఈ జన్మ జగతిలో ఈదుతూనే ఉందామా? కాదు. మనిషి యొక్క పుట్టుక ఎందుకు అనంటే మోక్షం గురించి ఆలోచించడం, మోక్షం సాధించడం అని చెప్పి. ఎందుకంటే మోక్షం సాధించడం అంటే అంత సులువైనటువంటి మాటగా మనం భావించలేం కదా. కాబట్టి మోక్షం గురించి ఆలోచించడం కనీసం మనం మోక్షగాములుగా, అంటే మోక్ష గమనము, మోక్షం కోసము ఆలోచించడము, ఒక ఆచరణాత్మకంగా ఒక అడుగు వేయడం, మనం చేయగలిగినటువంటి ఒక మంచి మాట మాట్లాడడం, చేయగలిగితే ఒక మంచి ఉపకారం చేయడం, రాక్షసులాగా మరొకరిని ఇబ్బంది పెట్టకపోవడం అనే ఆలోచన ప్రారంభిస్తే మనిషి అవ్వాలి అని అంటే ఎంతో స్టేజ్లు దాటారు కదా. ఆ విధంగా మనం ఈ నామ తారకాన్ని మనం అందిపుచ్చుకున్నట్లయితే ఇది అద్భుతం. ఆ తర్వాత సుందరకాండలో కింద సుందరం కానిది ఏదైనా ఉందాయా? లేదు. సచ్చిదానంద స్వరూపుడుగా పరమాత్మకి నిత్యబోధనం అవ్వాలి అంటే సౌందర్యవంతుడుగా మనకు కనిపించాలి. కాబట్టి ఆ సౌందర్యాన్ని మనం అడుగడుగునా కావ్య సుందరంగా, కావ్య సౌందర్యంగా, మంత్ర సౌందర్యంగా, కథా సౌందర్యంగా, రామ సౌందర్యంగా, ఆ తర్వాత కవి సౌందర్యంగా, ఆ తర్వాత సీతా సౌందర్యంగా, సీతాదేవి యొక్క సౌందర్యం మూడవదిగా చెప్పడం జరిగింది మనకి. ఈ 7 సౌందర్యాల గురించి ఈ చందోబద్ధం చేయడం కోసం సౌందర్యాల గురించి అని చెప్పుకున్నాం కదా. అందులో 3వ సౌందర్యంగా సీతాదేవిని చెప్పారు. సుందరి సీతాదేవి యొక్క సౌందర్యం ఏ విధంగా చెప్పాలి? ఇక్కడ ఈ కథలో త్రిజటా స్వప్నము అనే ఒక ఘట్టం వస్తుంది. ఆ ఘట్టంలో ఆ సీతాదేవి యొక్క సౌందర్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ సౌందర్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నటువంటి త్రిజట అనేటటువంటి రాక్షసి, వృత్త రాక్షస లేదా జ్ఞానవృత్త రాక్షస అనేటటువంటి విషయాన్ని మనం తర్వాత తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆమె అమ్మవారి యొక్క అనుగ్రహ సౌందర్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించింది. మనం శారీరకమైనటువంటి సౌందర్యం గురించి, అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు శారీరకమైనటువంటి సౌందర్యం గురించి మనం అసిధారాత్మకం లాంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక మాట మాట్లాడాలి. కాబట్టి మనం అమ్మవారి యొక్క సౌందర్యం గురించి అంటే అనుగ్రహ సౌందర్యంగా మనం స్వీకరిద్దాం. అమ్మ ఏంటి అంటే అదృష్టవశాత్తు శ్లోకాలు అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా చెప్పుకునే ముందుకు వెళ్దాం. త్రిజట అనేటటువంటి జ్ఞాన వృద్ధ రాక్షసి మిగతా రాక్షసులందరితో కూడా ఒక మాట ఉంటుంది. ఏమిటంటుందో తెలుసా? మనమందరం ఆ తల్లి పట్ల అనేకమైనటువంటి అపచారాలు జరుగుతున్నాం, కానీ ఆవిడ పట్ల ఇన్ని అపచారాలు చేసినప్పటికీ కూడా ఆవిడ ఒక్కసారి శరణు వెళ్తే సంపూర్ణంగా మనల్ని అనుగ్రహించగలిగినటువంటి సమర్థురాలు ఆ తల్లి. కాబట్టి మనమందరం కూడా ప్రణిపాతం చేద్దాం. ఏం చేద్దాం? ప్రణిపాతం చేద్దాం. ప్రణిపాతం అంటే మన సాష్టాంగ దండ ప్రణామం చేయడమే ప్రణిపాతం చేయడం అని రాక్షస స్త్రీలకి అందరికీ కూడా ఉద్బోధ చేస్తుంది. అందుకని ఆ అమ్మవారి యొక్క సౌందర్యాన్ని అనుగ్రహ సౌందర్యంగా మనం చెప్పుకుంటున్నాం. ఏమంటుందంటే ఆ త్రిజట ప్రణిపాత ప్రపన్నాహి మైథిలి జనకాత్మజ రమేష పరిష్కారం రాక్షస్యో మహతో భయాత్. ఈ రాక్షసులమైనటువంటి మనందరికీ కూడా